ఇప్పుడు హిట్లర్ ఉన్నాడు. హిట్లరు చాలా పెద్ద పెద్ద తప్పులే చేశాడు. మరి అతని సమాజం ఎందుకు ఇంకా ఫర్గ్యూ చేయలేదు? కొన్ని పెద్ద పెద్ద నేరాలకి, గట్టి గట్టి నేరాలకి అంత ఫర్గ్యూనెస్ తొందరగా రాదు. రెండోది, అక్కడ హిట్లర్ అనే వ్యక్తి కాదు ఇంపార్టెంట్. ఆ సఫరింగ్ చాలా ఇంపార్టెంట్. ఎన్ని కోట్ల మంది, ఎన్ని లక్షల మంది ఇంకా ప్రత్యక్షంగా, పరోక్షంగా సఫర్ అవుతున్నారో చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి కొన్ని తప్పులు జరుగుతుంటాయి. పెద్ద పెద్ద నేరాలు జరుగుతాయి. ఈవెన్ మన జీవితంలో కూడా ఎవరైనా అంటే తప్పు చేసి వెళ్ళిపోవచ్చు. మనం దాన్ని సరిదిద్దుకుని మనం ఇంకా బాగా అంటే ఆ తప్పుని పక్కన పెట్టేసుకుని, మనకు జరిగిన అన్యాయాన్ని పక్కన పెట్టేసుకుని మనం జాగ్రత్తగా పైకి రావచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ మనకు జరిగిన తప్పుకు మాత్రం, మనకు చేసిన నష్టానికి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మన దగ్గర ఫర్గివ్‌నెస్ తీసుకోవాలి. తీసుకోలేని పక్షంలో అంటే మేము తప్పు చేయలేదని వాళ్ళు భావించే పక్షంలో ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి సమాజమో, లేదా ఈ యూనివర్సో, లేదా దేవుడుంటే దేవుడో, లేదా మనిషిలో ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఇది సృష్టి రహస్యం అనమాట. ఖచ్చితంగా ఈ విషయానికి బ్యాలెన్సింగ్ పవర్ ఉంది. ఎంత గొప్ప పవర్ అయినా, ఎంత వీక్ పవర్ అయినా, ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత బలహీనుడైనా అందరినీ బ్యాలెన్స్ చేసి, అందరినీ సరిదిద్దే శక్తి ఈ విశ్వానికి ఉంది కాబట్టి ఖచ్చితంగా యూనివర్స్‌కి ఆ పవర్ ఉంది. దాంతోపాటు మనుషులకు కూడా అంతే పవర్ ఉంది. యూనివర్స్‌కి ఎంత పవర్ ఉందో మనుషులందరూ కూడా అంతే పవర్ ఉంది. మనం దాన్ని సరిదిద్ది ఇది తీర్చుకోలేని, తిరిగి మళ్ళా యథాస్థానానికి తీసుకురాలేని తప్పు జరిగింది అని గుర్తించే విధంగా, ఆ తప్పుని సరిదిద్దే విధంగా యూనివర్స్ గాని, మనుషులు గాని ఖచ్చితంగా దానికి గుణపాఠం రిటాలియేషన్ చెప్పే తీరాలి.